కంటి మీద కునుకు లేదు, గుండెల్లో ధైర్యం లేదు, బతుకు మీద తీపి ఉన్నా బతికుంటామనే గ్యారంటీ లేదు. చావు ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందోనని అనుక్షణం భయంతో చస్తున్నారు. ఇజ్రాయెల్ బాంబులు ఇప్పుడు ఇరాన్ గుండెల్లో పేలుతున్నాయి. అమెరికా దాడులు ఇరాన్లో జనజీవనాన్ని పరిస్థితుల్ని పూర్తిగా మార్చేశాయి. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని ప్రదేశాలకే కాదు ప్రజలకు కూడా ఎన్నో గాయాలవుతున్నాయి. యుద్ధమంటే వరుస దాడులు, పేలే బాంబులు, కూలిపోయే భవనాలు మాత్రమే కాదు, ఆ శబ్దాల మధ్య, భయాల మధ్య నలిగిపోయే సామాన్యుల ప్రాణాలు కోట్లలో ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. పశ్చిమాసియాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆధిపత్యం కోసం కొనసాగుతున్న యుద్ధం ఇరాన్ ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్ మిస్సైళ్లు, అమెరికా వ్యూహాత్మక దాడుల మధ్య ఇరాన్ అనిశ్చితి కోరల్లో చిక్కుకుంది. దేశమంతా ఆందోళనల సుడిగుండంలో పడి తిరుగుతోంది. యుద్ధ మేఘాల చాటున చిక్కి విలవిల్లాడుతోంది. బాంబు దాడులు, మిసైల్ అటాక్స్ ఇరాన్ సైనిక స్థావరాలనే కాదు, అక్కడి సామాన్యుల ధైర్యాన్ని కూడా దెబ్బతీశాయి. యుద్ధంలో జనజీవనం ఎలా ఉంటుందో, ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో ఎక్కడో కూర్చుని టీవీల్లో చూసే వాళ్లకు తెలియదు, అనుభవించే వాళ్లకే అర్థమవుతుంది. అనుక్షణం మృత్యు భయం ఎంతలా టెన్షన్ పెడుతుందో, సావు ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. ప్రతి శబ్దం ఓ బాంబు పేలుడులానే వినిపిస్తుంది. టెహ్రాన్ వీధుల్లో ఒకప్పుడు కనిపించిన సందడి స్థానంలో ఇప్పుడు సైరన్ల మోత వినిపిస్తోంది. బతుకు మీద తీపున్నా, భవిష్యత్ మీద ఎన్నో ఆశలున్నా, రేపటి రోజున ఉంటామో లేదోనన్న భయం అక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా నిరంతర దాడులు ఇరాన్ వ్యాప్తంగా జనజీవనాన్ని మార్చేశాయి. వరుస దాడులతో లక్షలాది మంది భయంతో బతుకుతున్నారు. నిరంతర ఎయిర్ స్ట్రైక్స్ వల్ల జనం అనుభవిస్తోన్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంలోనే బతుకుతున్నారు. ఏ క్షణం ఏ వైపు నుంచి మిసైల్ దూసుకొచ్చి తాముంటున్న ప్రదేశంలో పడుతుందోనని భయంగా గడుపుతున్నారు. పిల్లలు, మెడికల్ కేర్ అవసరమయ్యే వాళ్లున్న కుటుంబాలు సురక్షిత ప్రదేశాలకు తరలిపోతున్నారు. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన టెహ్రాన్ లాంటి నగరాల నుంచి చాలా మంది జనం పారిపోయారు. పగలు రాత్రి జరిగే దాడుల నుంచి కొంతవరకు సేఫ్ గా ఉంటాయని భావించే చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇక ముందు నుంచి ఉన్న చోటే ఉంటున్న వాళ్లంతా తమ జీవితం నిరంతరం దాడుల భయంతోనే గడుస్తోందని చెప్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోతున్నామంటున్నారు. ఎక్కడ్నుంచి బాంబులు పడతాయోనని మెలకువగానే ఉంటున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్కడ్నుంచి వస్తుందో తెలియని ఓ శబ్దం కోసం ఎదురు చూడటం, అది వచ్చినప్పుడు ఏదో ఒక చోట విధ్వంసం ఖాయమని అంటున్నారు. రోజువారీ పనులు, సొంత అవసరాలు కూడా ఎంతో ఒత్తిడితో కూడినవిగా మారిపోయాయి. చాలా మందికి స్నానం చేయటం కూడా ఆందోళన కలిగించే విషయంగా మారిపోయిందంటున్నారు. దాడి మధ్యలో చిక్కుకుపోతామేమోనని, బయటకు రాలేకపోతామేమోనని జనం భయపడుతున్నారు. ఇరాన్ ప్రజల జీవితంలో ఇప్పుడు ప్రతి క్షణం భయం, టెన్షన్ తో నిండిపోయింది. చాలా ఇళ్లు ఇప్పుడు సురక్షితమైన ప్రదేశాలుగా లేవు. యుద్ధం తాలూకు పరిస్థితులు, బాంబు దాడుల శబ్దాల నుంచి దూరంగా వెళ్లిపోతున్నారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ సాధారణ స్థితిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చాలా మంది పౌరులు చెప్తున్నారు. ఈ అనిశ్చితి మధ్య తమ రొటీన్ లైఫ్ లో భాగంగా వీలైనప్పుడల్లా కేఫ్లకు వెళ్లటం, పార్కుల్లో జాగింగ్ చేయటం, ఆరు బయట ఎక్సర్సైజులు చేయటం లాంటివి చేస్తున్నారు. యుద్ధం వల్ల తలెత్తిన పరిణామాలపై వస్తున్న స్పందనలు రకరకాలుగా ఉన్నాయి. ప్రభుత్వ మద్దతుదారులు దీన్నొక పవిత్ర యుద్ధంగా అభివర్ణిస్తున్నారు. తాము తుది విజయం సాధించేదాకా పోరాటం కొనసాగించాలని పట్టుబడుతున్నారు. ఇంతటి గందరగోళ పరిస్థితుల మధ్య కూడా దాడుల్లో మరణించిన అధికారుల అంత్యక్రియలకు హాజరవుతూనే ఉన్నారు. నగర వీధుల్లోకొచ్చి యుద్ధానికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా నినాదాలు వినిపిస్తున్నారు. రాత్రి వేళల్లోనూ మతపరమైన సంతాప గీతాలు ప్లే చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటికే నిద్రలేని రాత్రులు గడుపుతున్న చాలా మందికి మరింత ప్రెషర్ పెరుగుతోంది. దాడులు కొనసాగటం, ప్రభుత్వ అధికారులను చంపటం లాంటివి ప్రస్తుత వ్యవస్థ పతనానికి దారితీయొచ్చని కొందరు
ఇరానియన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ మద్దతుదారులతో ఏకీభవించని, యుద్ధం రాజకీయ మార్పును తెస్తుందని ఆశించని మూడో వర్గం కూడా ఇరాన్లో ఉంది. వీళ్లంతా వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో మతపరమైన పాలనకు ముగింపు పలకాలని ఆ మధ్య ఆందోళనలు ఏ స్థాయిలో జరిగాయో ప్రపంచం మొత్తం చూసింది. కానీ యుద్ధం మొదలయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దేశం కోసం జనమంతా ఏకమయ్యారని, అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేననే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం నడుస్తోంది. మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఇరాన్లో నిజంగా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా? యుద్ధం చేస్తున్న గాయాలను చూసిన తర్వాత ఇరాన్ ప్రజలు అసలేమనుకుంటున్నారు? యుద్ధం ముగియాలి, దాంతోపాటు మతపరమైన పాలన కూడా ముగియాలి. ఎస్, ఇరాన్ ప్రజల మదిలో ఉన్న విషయం ఇదేననే వార్తలు మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. బాంబు దాడుల మధ్య ఇరాన్ పౌరుల ఆవేదనను మాటల్లో చెప్పలేం. యుద్ధం చేస్తోన్న గాయాలను అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అందుకోసమే మతపరమైన పాలన వెళ్లిపోవాలి, యుద్ధం కూడా అంతమైపోవాలని కోరుకుంటున్నారు. అనుక్షణం భయంగా బతికే జీవితం ఎవరికీ దక్కొద్దంటున్నారు. యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా రాత్రి పడుకునే ముందే మీ మెడలోనూ మీ బిడ్డ మెడలోనూ విజిల్ వేలాడదీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలియకపోతే యుద్ధం మంచిదని చెప్పొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తామంతా ఓ సాధారణ జీవితాన్ని తప్ప ఇంకేం కోరుకోవటం లేదని చెప్తున్నారు. అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అసమ్మతిపై అణచివేత తీవ్రమవటం, ఆంక్షలు కొనసాగటం, విస్తృతమైన నిరుద్యోగం, వ్యాపారాల పతనం, పెరుగుతోన్న ద్రవ్యోల్బణం, నిత్యావసర సరుకుల ధరల్లో పెరుగుదల, విద్యుత్, నీరు, మందుల లాంటి వస్తువుల్లో కొరత ఏర్పడే అవకాశాలన్నీ ప్రజల్ని భయపెడుతున్నాయి. ఆర్థిక ఆంక్షలు ఓవైపు, వైమానిక దాడులు మరోవైపు, ఈ రెండు ఇరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్లోని వ్యూహాత్మక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు ఆ దేశ రక్షణ వ్యవస్థను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ఈ పరిస్థితులతో ఇరాన్లోని పిల్లలు, వృద్ధులు తీవ్రమైన పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ కి గురవుతున్నారు. విద్యా సంస్థలు సరిగా నడవకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగు దేశాలకు వలస వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమవుతోంది. యుద్ధం అంటే కేవలం విధ్వంసం మాత్రమే కాదు, ఓ దేశ వెన్నెముకను విరిచేస్తుంది. ఇప్పటికే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ దారుణంగా పడిపోయింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకాయి. పరిశ్రమలు మూతబడటం, ఆంక్షల వల్ల ఉపాధి కరువై యువత దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులన్నీ సంక్లిష్టంగా ఉన్నాయి. బయటకు కనిపిస్తోన్న దేశభక్తి, ఐక్యత వెనుక దశాబ్దాల అసంతృప్తి, ఆర్థిక సంక్షోభం, మతపరమైన పాలనపై తీవ్ర వ్యతిరేకత దాగి ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పుడు సహజంగానే ఏ దేశ ప్రజలైనా విదేశీ దాడుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవాలని భావిస్తారు. ఇరాన్ విషయంలోనూ అదే జరిగింది. కానీ జనం మదిలో అసలు విషయం వేరే ఉంది. ఇరాన్ ప్రజలకు తమ దేశం పట్ల అపారమైన గౌరవం, ప్రేమ ఉంది. అందుకే ఇజ్రాయెల్, అమెరికా దాడులను తమ దేశ సార్వభౌమాధికారంపై దాడిగానే చూస్తున్నారు. దేశం కోసం ఏకమవటం అంటే మతపరమైన పాలనను సమర్థించడం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సామాన్యులు యుద్ధం పట్ల భయంతో ఉన్నారే తప్ప ఇప్పుడున్న పాలనపై ప్రేమతో కాదనే రిపోర్ట్లొస్తున్నాయి. యుద్ధం వల్ల జనజీవనం అస్తవ్యస్తమయ్యిందే తప్ప వారి మనసుల్లో ఉన్న విప్లవ జ్వాల ఆరిపోలేదనే విషయం తెలుస్తోంది. ఇరాన్ యువత ఇస్లామిక్ రూల్స్ కంటే స్వేచ్ఛ జీవితాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఆర్థిక సంక్షోభం. ఇరాన్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకుతోంది. నిత్యావసర ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. యుద్ధం వల్ల జరుగుతున్న విధ్వంసాన్ని, వినాశనాన్ని చూసి వణికిపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతింటే జీవనం అస్తవ్యస్తమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం కంటే శాంతి, ఆర్థిక స్థిరత్వం, నియంతృత్వం నుంచి విముక్తి
కావాలని బలంగా కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇరాన్ ప్రజల్ని ఓ తాటిపైకి తెచ్చినట్లు కనిపించినా అదంతా తాత్కాలికమే. ఇరాన్ ప్రభుత్వం ప్రజల కనీస అవసరాలను, స్వేచ్ఛను విస్మరించి ప్రతీకారం కోసం యుద్ధం వైపు అడుగులు వేస్తే ఈ అంతర్గత సంతృప్తి మరో భారీ పబ్లిక్ రెవల్యూషన్ కి దారి తీసే అవకాశముంది. ఇరాన్ ప్రజలు ఇప్పుడు యుద్ధం, మరోవైపు అంతర్గత అణచివేత మధ్య నలిగిపోతున్నారు. యుద్ధం గెలుపోటములను నిర్ణయించొచ్చు, కానీ మానవత్వాన్ని మాత్రం ఓడిస్తుంది. ఇరాన్ ప్రజల కళ్లలు మళ్లీ వెలుగులు నిండాలంటే యుద్ధం ఆగాల్సిందే.